భగవంతుని గురించిన భావనలు ఎన్నో ఉన్నాయి. అవి ప్రజల సామర్థ్యాన్ని బట్టి, అవగాహనను బట్టి మారుతూ ఉంటాయి. భగవంతుడు అనంత శక్తి స్వరూపుడు అనేది సర్వసాధారణంగా అందరూ ఆమోదించే అభిప్రాయం. కానీ తాత్విక దృష్టి మరింత అతీతంగా పోయి భగవంతుడు బహుళత్వానికి, విలక్షణ తత్వాలకు అందని నిర్గుణ బ్రహ్మ అనే భావనను చేర్చింది. అదే సర్వ సృష్టికి, సర్వ జగత్తుకు మూల కారణం, ఆధారభూతం, అధిచేతన కేంద్రం లేదా సంపూర్ణ ఆధారం. అది గుణ, క్రియ, చైతన్యాలకు అతీతమైనది. అదే పరబ్రహ్మమని కూడా అన్నారు. ఆ తరువాత భగవంతుడు సర్వోన్నతుడు అనే భావం చోటు చేసుకుంది. వైవిధ్యాలతో, తారతమ్యాలతో కూడిన ఈ విశ్వాన్ని చూసి వీటన్నింటినీ సృష్టించి నడిపిస్తున్నవాడొకడున్నాడనే విశ్వాసం మనకి కలుగుతుంది. అతడే ఈశ్వరుడని, సగుణ బ్రహ్మమని భావించాం. ఆయనని రూపం లేనివాడని, నిత్యుడని, సర్వశక్తిమంతుడని, సర్వజ్ఞుడని, సర్వసద్గుణ నిలయుడని భావించాం. సృష్టి, స్థితి, లయ కారకుడన్నాం. ఈ నిమ్న దృక్పథంతో చూసినప్పుడే భగవంతుడు పూజా వస్తువు అవుతాడు. దాదాపు అన్ని మతాల అంతిమ గమ్యం ఇదే. ఇంతవరకు భగవంతుడు నిరాకారుడని లేదా రూపం లేనివాడని అంటూనే ఆయనను గుణ సంపన్నునిగా భావిస్తున్నాం. సామాన్య జనులకు ఈ భావన గ్రహింపశక్యం కానిదైంది. కనుకనే వారు దేవునికొక స్పష్టమైన రూపాన్ని ఇచ్చి సులభమైన మార్గాన్ని అన్వేషించారు. అందుకనే కొందరు ఆయనను ఎక్కడో ఉన్నతమైన స్థానంలో ఉండే స్వర్గలోకవాసిగా భావించి అక్కడ నుండి దయతో, న్యాయంతో మనల్ని పరిపాలిస్తున్నాడని తలచారు. మరికొందరు ఆయన సర్వాంతర్యామి అయిన శక్తిగా విశ్వాన్నంతటినీ పాలిస్తున్నాడని భావించారు. ఆ విధంగా మనం అంచెలంచెలుగా నిరాకార దృష్టి నుండి దూరమవుతూ సులభంగా అర్థం చేసుకోగల సాకార దృష్టి వైపుకు మొగ్గాం. మత గ్రంథాలలో సాకార, నిరాకార భావనలను గురించి చాలా వివరించారు. కానీ సాధారణంగా మనం అర్థం చేసుకున్న ఈ రెండు భావనలు నిజానికి మనలను ఎంతో తప్పుదారి పట్టిస్తున్నాయి. వాస్తవానికి భగవంతుడు సాకారుడూ కాదు, నిరాకారుడూ కాదు. ఆయన ఈ రెండింటికీ అతీతుడు.